ఇంధన పొదుపులో భాగంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ను యూజ్ చేయాల్సిందిగా దేశ ప్రజలందరికీ సలహా ఇవ్వడం జరిగింది. మోడీ గారి సలహాను పాటించాలనేటువంటి ఆలోచన చాలామందికి ఉన్నప్పటికీ నిర్ణీత సమయం లోపల గమ్యస్థానం చేరుకోలేమనేటువంటి సమస్య కూడా వారిని మనందరినీ వెంటాడుతూ ఉంది. కానీ దీన్ని అధిగమించడానికి ఆల్రెడీ కొన్ని దేశాలు BRT బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ను ఫాలో అవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా ట్రాఫిక్ లోపల అంటే రోడ్డు మీద ఉన్నటువంటి స్థలం లోపల కొంచెం డెడికేటెడ్ ప్లేస్ను కేవలం బస్ ప్రయాణించడానికి మాత్రమే కేటాయించడం జరుగుతుంది. దీని ద్వారా అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఆ సర్టెన్ లైన్లో వెళ్ళడం ద్వారా ఒక మెట్రో ట్రైన్లోనైతే మనం గమ్యస్థానానికి ఎంత టైంలో చేరుకుంటామో, ఒక ఫ్లైట్లోనైతే ఎంత టైంలో చేరుకుంటామో అలా మన యొక్క గమ్యస్థానాన్ని చేరుకోవడానికి చాలా వీలవుతుంది. సో ఇటువంటి బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ను ఉన్నంతలో ఇంప్లిమెంటేషన్ చేసినట్లయితే ప్రజలందరూ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మారడానికి అవకాశం ఉంటుంది. అయితే మన దేశంలో అహ్మదాబాద్ లోపల ఈ యొక్క BRT సిస్టమ్ను ఇంప్లిమెంటేషన్ ఆల్రెడీ చేస్తున్నారు. అహ్మదాబాద్లో ఉన్నటువంటి ఈ BRT సిస్టమ్కు జన్మార్గ్ అని కూడా పేరుంది. సో 2009 నుంచే ఈ యొక్క సిస్టమ్ను అక్కడ ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది.